ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. ఉత్తర తిరుమల క్షేత్రం, జెండా బాలాజీ ఆలయం, కోదండరామాలయం, ఇందూరు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ అధికారులు, అర్చకులు అట్టహాసంగా స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో ఆలయంకు భక్తులు పోటెత్తుతున్న పరిస్థితి నెలకొంది. ఉత్తర ద్వారా దర్శనాల ద్వారా ప్రత్యేక దర్శనాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఆలయాల్లో భక్తుల రద్దీ పోటెత్తిన పరిస్థితి నెలకొంది. పెద్ద సంఖ్యలో భారీగా బారులు తీరిన పరిస్థితి నెలకొంది. క్యూ లైన్లో భారీగా వచ్చిన పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా గోవిందనామ నినాదాలతో మారుమోగుతున్న పరిస్థితి నెలకొంది. ఈ ప్రస్తుతం జెండా బాలాజీ ఆలయంలో ఉన్నాం. ఇక్కడ ఉత్తర ద్వార దర్శనాలు ఎట్లా జరుగుతున్నాయి, అసలు దీని ప్రత్యేకత ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎట్లా ఉంది ముక్కోటి ఏకాదశి అంటే ఏంది? అసలు ముక్కోటి ఏకాదశి అనేది ఒక ప్రత్యేకత మన సంతరించుకుంది. ఎందుకంటే 30 ఏకాదశుల్లో భాగంగా ఈరోజు ప్రత్యేకత వైకుంఠ ద్వార దర్శనంతో పాటు ఏదైతే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే కోటి జన్మల పుణ్యం ఫలిస్తుందని చెప్పేసి ఇక్కడ పురాణాలు చెప్తుంటాయి. అందులో భాగంగానే వైష్ణవ దేవాలయాలు ఈరోజు అత్యంత వైభవంగా అలంకరించడం జరిగింది. ఉదయం నుంచి స్వామివారి సేవతో పాటు ప్రత్యేక అర్చన కార్యక్రమాలు చేసి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం ద్వారా కోటి జన్మ ఫలాలను అందించడానికే ఈరోజు ముక్కోటి ఏకాదశి అని ప్రత్యేకత చెప్తుంటారు. ప్రధానంగా చూస్తుంటే ఈ ముక్కోటి ఏకాదశికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే ఏకాదశుల్లో వచ్చే, ద్వాదశుల్లో వచ్చే ప్రత్యేకమైన రాశుల్లో భాగంగా ఈ ముక్కోటి ఏకాదశికి ఒక మననీయమైన సాధన ఉంది. ఎందుకంటే ఉత్తరాది దర్శనం ద్వారా ఈ ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఏదైతే ఉపవాస దీక్షలు చేసి ఆలయంలో ప్రత్యేకంగా వైష్ణవ దేవాలయాలు అంటే శ్రీరాముల వారే కావచ్చు, నరసింహస్వామి కావచ్చు, అదేవిధంగా జెండా బాలాజీ కావచ్చు, ఈ రకంగా అనేక దేవాలయాల్లో ఆ స్వామివారి దర్శనం చేసుకొని జన్మంలోని పుణ్యఫలాలు పొందుతారు. అందులో భాగంగానే ఈ ఏకాదశి సందర్భంగా ఉత్తరాధార దర్శనంతో కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని చెప్పచ్చు. ఇక్కడ ఆలయ చైర్మన్ ఉన్నారు, ఎట్లా ఏర్పాట్లు చేశారు? మేము భక్తులకు తాగునీటి ఎలాంటి లోటుపాటు లేకుండా పొద్దున్నే ఉదయాన్నే నిన్నటి నుంచి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా స్టార్ట్ చేసినాము. ఈ అలంకరణ కానీ, తోరణాలు కానీ, భక్తులకు వచ్చేది ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రసాదం కూడా వితరణ కూడా దాతల ద్వారా కూడా మేము ప్రసాదం వితరణ కూడా పంపిణీ చేస్తున్నాము. ఈ ఆలయానికి ప్రత్యేకత ఏముందంటే మన తూగోజీ అనే మహాభక్తుడు నాందేడు కాందర్ ఊరు నుంచి ఆయన 41 కాలినడక తిరుపతి ప్రతి సంవత్సరం పోతుండే. 41 ఇయర్స్ దాకా, 41 సంవత్సరాల దాకా తన పోతూ వస్తుండే. తర్వాత తన స్వామికి అన్నాడు, స్వామి నేను ఇక రాలేకపోతా, ఎందుకంటే నాకు ముసలితనం వచ్చేసింది, నాకు సాక్షాత్కరించంటే స్వామివారు ఏం చెప్పింది, స్వామివారికి క్షేత్రపాలు కళలో వచ్చేసి తూగోజీ మహాభక్తుడు ఉన్నాడు, ఆ భక్తుడికి ఇచ్చి విగ్రహాలు ఇచ్చి ఉత్సవ విగ్రహాలు ఇచ్చి పంపించి అంటే ఆ మహాభక్తుడు తిరుపతి నుంచి బయలుదేరుతూ నిజామాబాద్ వచ్చి నిజామాబాద్లో రాత్రి అయింది. రాత్రి పడుకొని నిద్ర లేసే వరకు విగ్రహాలకు తీద్దామంటే విగ్రహాలు భూమి నుంచి వెళ్ళలేవు. అయితే అప్పుడు సిరినపల్లి మహారాణికి ఆమెకు కళ్ళు వచ్చేసి ఇక్కడ గుడి కట్టమని చెప్పేసి ఆదేశిస్తే, ఇప్పుడు తిరుపతిలో మీరు ఏదైతే మొక్కు తీర్చుకుంటారో అక్కడ మొక్కు తీర్చుకున్నా ఒకటే, ఇక్కడ మొక్కు తీర్చుకున్నా ఒకటే, ఈక్వల్. స్వామివారు స్వయంగానే నిజామాబాద్ వచ్చేసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో రద్దీ కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా ఆలయాల రద్దీ కనబడుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో తరలిస్తున్నారు. వేలాది సంఖ్యలో కూడా ఉదయం నుంచి బారులు తీరుతున్నారు. క్యూ లైన్లో ప్రత్యేక దర్శనాలు చేసుకుంటున్నారు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM TV.